9, 10, 11 వచనాలు అందరూ చెప్పుకుంటామండి. 56వ కీర్తన 9, 10, 11 వచనాలు. నేను మొదలుపెట్టి దినమున కొంత దొరికిందా? 56వ కీర్తన 9, 10, 11 అందరం కలిసి చెప్పుకుందాం. నేను మొదలుపెట్టి దినమున నా శత్రువులు దరికకు తిరుగుతూ దేవుడు నా పక్షం ఉన్నాడని నాకు తెలియదు. దేవుని బట్టి నేను ఆయన వాక్యం కీర్తించాను, యెహోవాను బట్టి ఆయన వాక్యం కీర్తించాను. నేను దేవుని నమ్మించినాను, నేను భయపడను. ప్రేమగల తండ్రి, గొప్ప దేవానాథాన్ని తెలుస్తున్నాం ఆయన అనుకున్న వ్యక్తిగా తండ్రి సాయంకాలం వేళ బుధవారం ప్రార్థనలో పాల్గొనడానికి మీకు చేస్తున్న సహాయం బట్టి స్థుతిస్తున్నాను. అట్లయినా మీ వేళతో పొరడానికి ప్రభుత్వ అవకాశం ఇచ్చాడు. అంతేకాకుండా తండ్రి ప్రార్థన ఖర్చుల్లో నేను కూడా తండ్రి భారంగా ప్రార్థించడానికి నాకు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి తరుణాన్ని బట్టి స్థుతిస్తున్నాను. తండ్రి ఎంతో దినాల్లో ఉంటున్నాం తండ్రి. దినాల్లో తండ్రి అనేక మంది గురించి ప్రార్థన చేయాల్సిన పరిస్థితి మీరు ప్రార్థన చేయమంటున్నారు తండ్రి. మీ చల్లని మొదలు ఇస్తానికి మీరు సహాయం చేయండి. ప్రార్థనాత్మక అనుగ్రహించండి. కొద్ది సమయం తండ్రి వాటి ధ్యానం చూసి ప్రార్థనలు వినైతుండగా మీ సన్నిధి మాతో ఉంచుకొని మా ప్రభు యేసుక్రీస్తు వారి నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నెహెమీయా గ్రంథం మొదటి అధ్యాయం చదువుకున్నామండి. మొదటి అధ్యాయము 4 నుంచి ఆఖరి వరకు మార్చి చదువుకుందాం. 4 నుంచి ఆఖరి వరకు. ఈ మాటలు వినినప్పుడు నెహెమీయా గ్రంథం మొదటి అధ్యాయం 4వ వచనం నుంచి ఆఖరి వరకు మార్చి ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖంతో ఉపవాసం ఉండి ఆకాశమందుల దేవుని ఎదుట విజ్ఞాపన చేసుకుని, ఇట్లనగా ఆకాశమందున్న దేవ యెహోవా, భయంకరుడైన గొప్ప దేవ, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువాడు, కటాక్షించి వారితో నిబంధనలు స్థిరపరచువాడా. నీ చెవికి నీ నేత్రము తెరిచి నీ సన్నిధిని దివారాత్రం నీ దాసుని ఇజ్రాయేల్ పక్షంగా నేను చేయి ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధంగా పాపం చేసిన ఇజ్రాయేల్ కుమారుల దోషమును నేను ఒప్పుకొనిచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారిని పాపం చేసి ఉన్నాను. నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించుతమి. నీ సేవకుడైన మోషే చేత నువ్వు నిర్ణయించిన ఆజ్ఞల చేతనైనను కట్టలనైనను విధులనైనను మేము గైకొనకపోతుంది. ఈ సేవకుని మోషతో నీవు సెలవించిన మాటను జ్ఞాపకం తెచ్చుకోము. అదేవిధంగా మీరు అపరాధం చేసినలా చదవండి, జనుల్లో మీ నుంచి చదవబడుతున్నాము. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన యెడల భూదిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడి నుండి సహా మిమ్మల్ని కూర్చి నా నామమును ఉచ్చరించుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మల్ని రప్పించదని నువ్వు సెలవిచ్చితివి కదా. చింతకింతము నీవు మహాప్రభావం చూపి నీ బాహుబలం చేత వినిపించిన నీ దాసులకు నీ జనులు మీరే. యెహోవా, చెవియొగ్గి నీ దాసుడైన నా మొరను నీ నామమును భయభక్తులతో కనపరచుటయందు ఆనందించు నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుషుడు నా యందు దయచూపినట్లు అనుగ్రహించుకొని నేను బతిమాలు పడుచున్నానని ప్రార్థించుకుని నేను రాజునకు గిన్నె అందించిన వాడిని గుర్తుంటుంది. ఈ అధ్యాయం అంతా మనకు తెలిసిందే. కాకపోతే దీని కొంచెం లోతుగా మనం కొంత సమయం ధ్యానిద్దాం. ఒక 15-20 నిమిషాలు మాత్రమే. ఇక్కడ ఈయన మంచి స్థానంలో ఉన్నాడు. మరి ఇక్కడ చెరపట్టబడిన వారిలో ఈయన ఉన్నాడు. అయితే ఆ యొక్క అహష్వేరోషు రాజు యొక్క మంచి స్థానంలో ఉన్నాడు ఈయన. మరి దీన్ని అందించడం అంటే ఒక విధంగా చాలా ఒక ఉన్నతమైనటువంటి స్థానం అండి. హై పొజిషన్లో ఉన్నాడు. మరి ఒక విధంగా చెప్పాలంటే ఆ కాలంలో అది గవర్నర్ పొజిషన్తో సమానమని ఇంగ్లీష్ బైబిల్లో రాయబడింది. అయితే యెరూషలేము నుండి కొందరు యూదులు వచ్చి మరి యెరూషలేము ప్రాకారం కాల్చివేయబడిందని, తర్వాత మరి బహుగా అటువంటి కొద్దిమంది శేషంగా ఉన్నటువంటి యూదులు నిందన అనుభవిస్తున్నారని పైన 2వ వచనంలో రాయబడింది. కనుక వాళ్ళు బాధపడుతున్న విషయాన్ని మరి ఇక్కడ ఒక ఉన్నతమైన స్థానం ఉన్నటువంటి వచ్చి చెప్పినప్పుడు
వాస్తవాన్ని చూసినట్లయితే వాళ్ళ తిప్పులు వాళ్ళు పడతారులే, నేను ఇక్కడ ఉన్నతమైన స్థానంలో ఉన్నాను, వాళ్ళ కోసం నేను ఎందుకు అంతగా ప్రార్థన చేయాలి, లేకపోతే ప్రార్థన చేసి ఊరుకుందాం అని అనుకోకుండా ఉపవాసం నుండి కొన్ని దినములు ఏడ్చి ఉపవాసం నుండి అని అంటున్నాడు. అని మరి ఎంతో భారంగా ప్రార్థన చేస్తున్నాడు. ఎలా ప్రార్థన చేస్తున్నాడు అంటే మొట్టమొదటిగా దేవుని నిబంధనను దేవుడికి గుర్తు చేస్తున్నాడు. మరి ఆకాశముందున దేవా యెహోవా భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా. అంటే దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు అని, వాగ్దానం చేసిన వాడు తప్పకుండా నెరవేరుస్తాడని, తన పితరులకి ఎటువంటి వాగ్దానం అయితే ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని తిరిగి ఆయనకి గుర్తు చేస్తున్నాడు. అది మళ్ళీ చివరి కూడా అదే మాటలు ఉంటాయి, అది మనం చదువుకుందాం. అయితే మొట్టమొదటిగా ఆ మాటను గుర్తు చేస్తూ ఆ మాటతో గొప్ప దేవాలను సంబోధిస్తూ రెండో విషయంలో ఏమంటున్నాడంటే, మరి నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రములు నీ దాసుని ఇజ్రాయేలు పక్షంగా నేను చేయి ప్రార్థన అంగీకరించుము. అక్కడ నేను దివారాత్రులు ప్రార్థన చేస్తున్నాను, ఇజ్రాయేలు పక్షంగా నేను ప్రార్థన చేస్తున్నాను అంటే ఎంత భారంతో ప్రార్థన చేస్తున్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి. ఏదో ఒకసారి ప్రార్థన చేసి వదిలిపెట్టేస్తాం, వాళ్ళు కష్టంగా ఉన్నారు ప్రభు, నాలుగో ప్రభు అంటాం. కానీ ఇక్కడ అట్లా కాదు. మనం ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు, మంచి పొజిషన్లో ఉన్నాడు, అన్ని రకాలుగా అంటే అన్ని సదుపాయాలు ఉన్నాయి, సౌఖ్యంగా ఉన్న పరిస్థితి. ఎంత సౌఖ్యంగా ఉన్నా కూడా వాళ్ళ కోసం ఉపవాసం ఉన్నాడు. అంతేకాకుండా అక్కడికి వెళ్ళాలి అంటే ఒక మనసులో ఒక ప్రేరేపణ కలిగిన వాడుగా ఉన్నాడు. దానికి ముందుగా దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి అంటే దేవునికి మొట్టమొదటిగా తన నిబంధనను గుర్తు చేస్తున్నాడు. ఆ నిబంధన గురించి ఆఖరిలో చెప్తాడు. ఆఖరిలో ఏం చెప్తున్నాడు అయ్యా అంటే, మీరు ఎట్లా ఏమంటున్నాడంటే 8వ వచనాన్ని మళ్ళీ చదువుతున్నాను. నిబంధన అనే విషయానికి వచ్చి, నీ సేవకుడైన మోషేతో నీ సెలవిచ్చిన మాటను జ్ఞాపకం తెచ్చుకున్నాను. అదేదనగా మీరు అపరాధం చేసిన జనుల్లోనికి మిమ్మల్ని చెదరగొట్టుదును. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞను అనుసరించి నడిచిన ఎడల భూదిగంతుల వరకు మీరు తోలివేయబడినను అక్కడి నుండి సహా మిమ్మల్ని కూర్చి అంటే మిమ్మల్ని సమకూర్చి అనమాట, మిమ్మల్ని కూర్చి నా నామం ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలంలో అనగా యెరూషలేముకి మిమ్మల్ని రప్పించదనని నీవు సెలవిచ్చితివి కదా. అదనమాట వాగ్దానం, అదనమాట నిబంధన. ఆ నిబంధన ఎవరికి చేశారమ్మా చెప్పండి, యోనస్సులు చెప్పండి. చిన్నగా చెప్తే నా చెవులు ఇంకా చూడండి కొంచెం. ఎవరు చెప్పాడు? ఇజ్రాయెల్తో మాట వచ్చింది, నీ సేవకుడైనా అలా చెప్పాలి. యువర్ ఆన్సర్ షుడ్ బి స్పెసిఫిక్, క్లియర్గా. నేను అడిగింది ఇక్కడ నుంచి అడుగుతున్నాను, నేను ఇంకా బయట నుంచి అడగట్లేదు కదా. కనుక నీ సేవకుడైన మోషే ఈ లైన్లోనే ఉంది, ఈ వాక్యంలోనే ఉంది. కనుక మోషేకి నెహిమ్యాకి మధ్య ఎన్ని తరాలు గడిచిపోయినాయి. మనం మోషేని నిర్గమకాండంలో చూస్తాము. నిర్గమకాండం తర్వాత నెహిమ్యా వచ్చినప్పటికీ ఎన్ని శతాబ్దాలు గడిచిపోయి ఉంటాయి, ఎన్ని తరాలు గడిచిపోయినాయి అంటే చూడండి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు సత్యవంతుడు. దేవుడు ఆ మాట అన్నాడంటే నెరవేర్చి తీరుతాడు. ఆయన మాట వెనక్కి తీసుకునేవాడు కాడు. అదే మాట కొరింథీ పత్రిక 2వ అధ్యాయం ఏమంటాడు? నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. కనుక అది నిబంధన. మొట్టమొదట మీరు నా ఆజ్ఞ అతిక్రమించి మీరు ఇష్టానుసారంగా మీ దేవతలను పెట్టుకుని పూజించారు. అందువల్ల మీరు ఆ దేశంలో చెదరగొట్టేశాను. అది ఎప్పుడైతే మళ్ళా మీరు పశ్చాత్తాపడి నా వైపు తిరుగుతారో మళ్ళా మిమ్మల్ని సమకూర్చి యెరూషలేముకి నేను రప్పిస్తాను. ఎప్పుడు మీరు నా వైపు తిరిగితే. ఇప్పుడు ఎవరు తిరుగుతున్నారు? ఎవరు ప్రార్థన చేస్తున్నారు? నెహిమ్యా ప్రార్థన చేస్తున్నాడు. నెహిమ్యా దగ్గరికి కొంతమంది వచ్చారు. ఆ వచ్చిన వాళ్ళు కూడా బలహీనంగా ఉన్నారు. అందరిలో బలమైనటువంటి విశ్వాసం ఒక నెహిమ్యాకే ఉంది. నాయకత్వం ఉంది, విశ్వాసం ఉంది. కనుక దేవుని యొక్క వాగ్దానాన్ని మొదటి లైన్లో గుర్తు చేస్తున్నాడు, ఆఖరి లైన్ 8వ లైన్లో కూడా గుర్తు చేస్తున్నాడు. అయితే దానికి అది చెప్తూ వాళ్ళ మధ్యలో ఏమంటున్నాడు? నీకును నా ఇంటి వారును నా పితరులను నీకు వ్యతిరేకంగా పాపం చేశాము, మేము అసహ్యంగా ప్రవర్తించాము అని చెప్పి అంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడు అంటే, నీ సేవకుడిని మోషేతో నీవు నిర్ణయించిన ఆజ్ఞలను కట్టడలను విధులను మేము గైకొనకపోతిమి. కనుక తమ వాస్తవ పరిస్థితిని ఒప్పుకుంటున్నాడు. మొట్టమొదటేమో మరి నీవు నిబంధనను గుర్తు చేస్తున్నాడు,
తర్వాత రెండో లైన్కి వచ్చేటప్పటికి నేను ఆ పక్షంగా నేను దివరాత్రులు మొరపెడుతున్నాను ఇజ్రాయేల్ పక్షంగా అంటున్నాడు. మూడో లైన్కి వచ్చేటప్పటికి మేము నీకును నేనే కాదు నా తల్లిదండ్రులు మరి మేమందరం కూడా మరి పాపం చేశాము, మోషే ఆజ్ఞలను అతిక్రమించాము కనుక నేను దుఃఖపెట్టామని ఒప్పుకుంటున్నాడు. అయితే మరలా నిబంధన గుర్తు చేస్తున్నాడు. గుర్తు చేసి అయ్యా మేము కష్టపడుతున్నామయ్యా, అయ్యా మేము నీవే తిరుగుదాం అనుకుంటున్నాం, నన్ను మళ్ళా సమకూర్చండి అని చెప్పేసి అడుగుతున్నాడు. అడిగి మరి చిత్తగించుము 10వ వచనం, నీవు నీ మహాప్రభావం చూపి నీ బాహుబలం చేత విడిచిపించిన నీ దాసులకు నీ జనులు వీరే. యెహోవా చెవియొగ్గి నీ దాసులైన నా మొరను నీ నామమును భయభక్తులతో కనపరచుటకు ఆనందించి నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరచి ఈ మనుష్యుడు చూపినట్టు అనుగ్రహించమని నిన్ను బతిమాలు కొంచున్నాను. ఇది అసలు ప్రార్థన యొక్క అంశం ఇక్కడ ఉంది. ఈ మనుష్యుడు అంటే ఎవరు? రాజుగారు. రాజుగారు మేము అక్కడికి వెళతాం. ఎక్కడికి వెళ్ళాలి? యెరూషలేముకి వెళ్ళి యెరూషలేము ప్రాకారం పడిపోయింది, అక్కడ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది, అక్కడ నుండి యూదులు కూడా చాలా బలహీనం అయిపోయారు, వాళ్ళని నేను బలపరచడానికి నేను అక్కడికి వెళ్ళాలి. అంతేకాకుండా పడిపోయిన ప్రాకారానికి మరి తిరిగి కట్టించడానికి కావాల్సినటువంటి వస్తువు సామాగ్రి అడగటం కానీ, అంతేకాకుండా ముఖ్యంగా రాజుగారి నుంచి పర్మిషన్ తీసుకోవటం కానీ ఇవన్నీ జరగాలి. కాబట్టి ముందు ఇట్ ఇస్ కాల్డ్ ఏ లాంగ్ ప్రేయర్ అంటారు. ఎందుకు లాంగ్ ప్రేయరు? కొన్ని దినములుగా చేస్తున్నాడు ఈ ప్రార్థన, కొన్ని దినములుగా దివరాత్రులు చేస్తున్నాడు, ఏడ్చి చేస్తున్నాడు, ఉపవాసం ఉండి చేస్తున్నాడు. కనుక ఈ ప్రార్థన చేసిన తర్వాత రాజుగారి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళా కూడా రాజుగారు నీ మొహం అయితే చిన్నపోయిందేమి అంటాడు. కానీ నాకు తెలిసిన విషయాలు చిన్నపోయినప్పుడు ఇతను ఏమంటాడు? వెంటనే ఎందుకు చిన్నపోయింది చెప్తాడా? చెప్పండి. ఏం చేశాడు? అక్కడ వాక్యం చూసుకుందామా? చూడండి, 2వ అధ్యాయము 1వ వచనంలో చివరి చదవండి. ద్రాక్షరసం తీసుకుని రాజునకు అందించి అంటే పూర్వం నేను అన్నాడు. 2వ అధ్యాయం 4వ వచనం చదవండి. చదువు 3 నుంచి 2 దాకా 4 2వ అధ్యాయం 2 to 4. రాజు నీకు వ్యాధి లేదు కదా? కాగా రాజు నేను ఆకాశం నుండి దేవునికి ప్రార్థన చేసి రాజుతో ఈ సముఖముకు నేను భయపడిన ఎడల నా పుత్రుడికి సమాధులైన పట్టణం తిరిగి పట్టణంగా నన్ను మీద విషయంలో పంపుడని వేడుకొచ్చున్నానని. ఇప్పుడు అసలు విషయం చెప్పాడు అన్నమాట. నేను అక్కడికి వెళ్ళాలి కనుక అది అడిగే ముందు, రాజుగారిని అడిగే ముందు ఎవరిని అడిగాడు? దేవుణ్ణి అడిగాడు. ఇది షార్ట్ ప్రేయర్ అన్నమాట. షార్ట్ ప్రేయర్ ముందుదంతా లాంగ్ ప్రేయర్. లాంగ్ ప్రేయర్ యొక్క ప్రభావం ఈ షార్ట్ ప్రేయర్ మీద తప్పకుండా పడుతుంది. అంటే ఏంటంటే దానివల్ల ఎంతో భారంగా చేసిన ప్రార్థనకి ఇప్పుడు చిన్న ప్రార్థనకి అనుకూలంగా ఇప్పుడు జవాబు రాబోతుంది. ఆ జవాబు ఏంటంటే రాజుగారి నుంచి పర్మిషన్ వచ్చింది కాబట్టి ఆయన అక్కడ నుంచి బయలుదేరడానికి నీకు కావాల్సినటువంటి నీవు మరి వస్తు సామాగ్రిని ఇవన్నీ కూడా నువ్వు తీసుకువెళ్ళు, తర్వాత తాకీదులు కావాలంటే అవి పర్మిషన్ లెటర్స్ అవన్నీ కూడా నువ్వు తీసుకువెళ్ళు అని చెప్పి రాజుగారు అంటారు. ఆ తర్వాత 8వ వచనం చదవండి. కనుక చూడండి, అంటే దేవుడు ప్రార్థనకి మనవి వెంటనే జవాబు వచ్చేట్టు చేస్తాడు. అంతేకాకుండా అక్కడ కావాల్సిన వస్తు సామాగ్రి మరి తిరిగి పడిపోయిన వాటిని తిరిగి కట్టించుకోవడానికి దూలాలు, మ్రాములు అంటే చెట్లు, ఇవన్నీ కూడా మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఫలానా ఇగో వీళ్ళకి కావాల్సింది మీరు ఇవ్వండి. అధికారులకి ఆసాప్ అంటే అక్కడ ఆ సమయంలో వాడే పదం అనమాట. అక్కడ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వీళ్ళకి ఇతనికి కావాల్సింది మీరు ఇవ్వాలి అని రాజుగారి ముద్దతో కొన్ని తాకీదు లాంటివి ఇచ్చారు.
అవి తీసుకున్నాడు కనుక అంటే ఇక్కడ ఎందుకంటే కరుణాహస్తం నాకు తోడుగా ఉన్న కొలది దేవుడు రాజు నా మనవి ఆలోచించింది. ఇదంతా ఒక ఎత్తు, రాజుగారు తను అడగటం దాకా ఒక ఎత్తు. తర్వాత క్రియ మొదలైంది. క్రియ అది మరి ఎంతో కష్టమైంది ఇక్కడ, ఎందుకంటే శత్రువు అడుగడుగున మనం ఎక్కువ సమయం దీనికి ఎక్కువ లోతుగా మరి వెళ్ళటానికి సమయం లేదు కాబట్టి ప్రార్థనలోకి వెళ్ళడం. అక్కడ శత్రువు మాటికి వాళ్ళని అటాక్ చేయడానికి, వాళ్ళని ఈ పని ఎందుకు చేస్తున్నారని ఆపేయటానికి సన్బలుటుని టోబియాని వీళ్ళందరినీ రేపుతాడు. అవన్నీ మనం తర్వాత అధ్యాయాలు మనం చూస్తాం. అయితే ఇక్కడ మాటికి భయపడే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ధైర్యంగా ఉన్నారు. అయితే అందరూ ధైర్యంగా ఉన్నారా? అందరూ ధైర్యంగా లేరు. కేవలము ఒక్క నెహెమ్యానే ధైర్యంగా ఉన్నాడు. ఎందుకంటే నెహెమ్యా ఈ పని అవుతుంది, అది ఎవరి వల్ల అవుతుంది? నేను ఒక ఉన్నతమైన అధికారంలో ఉన్నాను కాబట్టి రాజుగారు నా పక్షంగా ఉన్నాడనే అలా అంటున్నాడా? అలా అంటలేదు. దేవుడి కరుణాహస్తం నాకు తోడుగా ఉన్న కొలది, దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు, దేవుడికి మనవి చేస్తున్నాను. ఈ పదాలే మనకి ఈ అధ్యాయంలో కనబడతాయి, 2, 3, 4, 5, 6 అధ్యాయాలు. కనుక ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఒక కష్టం వచ్చినప్పుడు శత్రువు మన మీద దాడి చేస్తున్నప్పుడు స్పష్టంగా శత్రువు దాడి మనకు అర్థమవుతుంది, మన బలహీనపరచాలని చూస్తున్నాడు శత్రువు. అప్పుడు మనము ప్రభువు సమీపంగా రావాలి. అంటే ప్రభు సమీపంగా వచ్చినప్పుడు అడుగడుగున అది ఎట్లాంటి పరిస్థితి అంటే పూర్తిగా భయంకరమైనటువంటి శోధన అన్నమాట. ఆ శోధనలో కూడా మరి తన్ను ధైర్యపరుచుకుంటూ తను ప్రభు మీద ఆధారపడుతూ వాళ్ళని ధైర్యపరుస్తున్నాడు. ఎట్లా ధైర్యపరుస్తున్నాడు ఒక వచనాన్ని చూద్దాం. చదవండి, 4:6, 4:9 అండి. గట్టిగా చదువుకుని అలవాటు చేసుకోండి. మేము మా దేవునికి ప్రార్థన చేసి వారి భయం చేత రాత్రింబవళ్ళు కావలించుద్ది. అంటే ఎవరి భయం ఇక్కడ? శత్రువు. శత్రువు అంటే ఆ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు యూదులు కాదు కనుక వాళ్ళు వీళ్ళని మన ప్రాంతంలో మేము ఉన్నటువంటి ప్రాంతంలో వచ్చి మళ్ళీ యూదులు దీన్ని ఆక్రమించుకోవాలని చూస్తున్నారు. కనుక మనము రాజుగారి కింద ఉన్న వాళ్ళం, వీళ్ళు మళ్ళీ దీన్ని ఆక్రమించుకోవాలని చూస్తున్నారని వీళ్ళేదో మళ్ళీ వీడికి నాయకుడు అవుతున్నారు ప్రత్యేకంగా అని చెప్పేసి ముందే హేళన చేశారు. ఎక్కడ హేళన చేశారు? ఇక్కడ ఈ వచనంలో ఉంది హేళన. నా 4వ అధ్యాయం 2-3 వచనాలు చదువుతున్నాను. సోమలోని దండి వారి ఎదుటను తన స్నేహితులు ఎదుటను ఇట్లా నేను మేము కట్టుచున్న గోడ సమాచారం విని మొదటి చదువుతున్నా. మేము గోడ కట్టుచున్న సమాచారం విని సంబలుట్టు మిగిలినట్టు పంపించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి సోమలోని దండి వారి ఎదుటను తన స్నేహితులు ఎదుటను ఇట్లా దుర్బలులైన ఈ యూదులు ఏమి చేయుదురు, తమను తామే ఈ పని ముగింతురా, బలులు అర్పించి బలపరుచుకుందురా, ఒక దినమునే ముగింతురా, కాల్చబడిన చెత్తను కుప్పలుగా పడిన రాళ్లను మరలా బలమైనవిగా చేయుదురా, మరియు అమ్మోనీయుడైన టోబియా అతని వద్ద నుండి వారు కట్టిన దానిపైకి ఒక నక్క ఎగిరినట్లయినా వారి రాతి కూడా పడిపోవునెను. సరే, ఎంత బలహీన చెత్త తర్వాత కుప్పలుగా వేయబడ్డ రాళ్ళు అవి మళ్ళీ బలంగా చేస్తారా వీళ్ళు, అవి పడిపోతాయి. ఒక నక్క వచ్చి ఎగిరితే అది పూర్తిగా కూలిపోద్ది, గోడే పడిపోద్ది, కడుతున్న గోడ పడిపోద్ది అని హేళన ఒక పక్కన, తర్వాత వీళ్ళని ఆపాలని చూడటం ఒక పక్కన. మరి ఇలా చేస్తుంటే ఆయన ఎంతో ప్రోత్సాహపరుస్తున్నాడు. దేవుడిని మాటికి వాళ్ళకి గుర్తు చేస్తున్నాడు, దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. ఆ తర్వాత 14 వచనం మళ్ళీ చదువుతున్నాను. అంతటి నేను లేచి చూచి ప్రధానులతోనూ అధికారులతోనూ జనులతోనూ, ఇక్కడ చూడండి, ప్రధానులు అధికారులు జనులు అందరూ ఉన్నారు ఇక్కడ. ఊరికే మీరు వారికి మీరు భయపడబడి మహాఘనుడును భయంకరునికి యెహోవా జ్ఞాపకం చేసుకుని మీ సహోదరుల పక్షంగాను, మీ కుమారుల పక్షంగాను, మీ కుమార్తెల పక్షంగాను, మీ భార్యల పక్షంగాను మీ నివాసం మీకున్నట్లు యుద్ధము చేయుడి అని అంటేని. సరే, ఎవరిని జ్ఞాపకం చేసుకోమన్నాడు? దేవుడిని జ్ఞాపకం. ఎందుకంటే వీళ్ళు బలహీనలు అయిపోయారు కాబట్టి దేవుడిని జ్ఞాపకం చేసుకోండి, మీరు యుద్ధానికి పోవాలని ప్రోత్సాహపరుస్తున్నాడు, ఎంకరేజ్ చేస్తున్నాడు. కనుక అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఇది మనము మన జీవితాల్లో అన్వయించుకోవాలి. ఏంటి? ఒక చేతితో మనం చేయాల్సిన పని చేస్తూనే ఉండాలి. రెండో చేతితో ఏంటి? ఆయుధం ఏంటి? ప్రార్థన. ఏంటది? ఆత్మ ఖడ్గం అంటారు కదా. కనుక ఆత్మ ఖడ్గాన్ని గుర్తు చేసుకుంటూ మనం ప్రార్థన చేయాలి. వాక్యాన్ని గుర్తు చేసుకుంటూ మన ప్రార్థన వాక్యం పెడతామా లేదా? కాబట్టి వాక్యం పెట్టే మనం ప్రార్థన చేస్తాం.
కనుక ప్రార్థన ఉండాలి, ఇంకో పక్కన పని చేయాలి, క్రియ చేయాలి, ప్రార్థన చేయాలి. కనుక వాళ్ళు ఆ విధంగా మరి చేసినప్పుడు మరి వాళ్ళలో కూడా ఆ విశ్వాసం వచ్చింది నెహెమ్యా యొక్క ఎంకరేజ్మెంట్ ద్వారా. కనుక మరి ఎంతగానో ప్రయాసపడ్డారు. తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ ఏమంటున్నాడంటే నెహెమ్యా గారు ఏమంటున్నాడంటే 19-20 వచనాలు చదువుతున్నాను. చదవండి, గట్టిగా చదవండి ఎవరన్నా. వారితో ఇట్లాంటిది పని మిక్కిలి గొప్పది. మనము గోడ మీద ఒక్కొక్కరికి చాలా ఎడమగా ఉన్నాము కనుక ఏ స్థలంలో మీకు ఆకానాదము వినబడును అక్కడికి మా దగ్గరకు రండి, మన దేవుడు మన పక్షమున యుద్ధము చేయను. మన దేవుడు మన పక్షమున యుద్ధము. ఇది మనం ఆ విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఎందుకంటే మనం బలహీనం. ఇక్కడ వాస్తవానికి యూదులు బలహీనంగా ఉన్నారు. శత్రువు కూడా అదే మాట అంటున్నాడు. పడిపోయింది, కింద పడ్డ చెత్త, కింద పడ్డ గోళ్ళు, రాళ్ళు, వీటితో మళ్ళీ కడతారా? కడితే మళ్ళీ ఒక్కసారి జంతువు వచ్చి నక్కు వచ్చి ఎగిరిందంటే కింద ఊరికి పడిపోద్ది, మీరేం చేయగలరా అని చెప్పేసి ఎన్ని రకాలుగా వాళ్ళు కబురు చేశారు, రమ్మన్నారు, వెళ్ళలేదు. తర్వాత ఇతనికి వ్యతిరేకంగా మరి రాజుగారికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు అన్నారు. రకరకాలుగా అన్నా కూడా ఎక్కడ కూడా ఈయన బలహీనం కాలేదు. పైగా ఆ జనాలందరినీ కూడా ఆయన ప్రోత్సహిస్తున్నాడు. దేవుడే చేస్తున్నాడు, దేవుడే చేస్తున్నాడు అని చెప్పి చెప్తున్నాడు. ధైర్యపరుస్తూ వచ్చాడు, వాళ్ళకి కావాల్సిన సహాయం అంతా అందిస్తూ వచ్చాడు. దీనివల్ల ఏమైందంటే 6వ అధ్యాయం మనం చూస్తాము. ముగింపుకి వచ్చేస్తున్నాము. చదవండి 6:15. ఇరవై 5వ దినమందు అనగా 52 దినములకు ప్రాకారమును కట్టుట సమాప్తమాయెను. అలాగే 16 కూడా. అయితే మా శత్రువులు ఈ సంగతి విన్నప్పుడు మా చుట్టూ నుండి అన్ని జనులందరూ జరిగిన పని చూసినప్పుడు వారు బహుగా అధైర్యపడి ఎలయనగా ఈ పని మా దేవుని వలన జరిగిందని వారు తెలుసుకొని. చూసారా ఇక్కడ ఎన్ని దినాలు కట్టారండి? ఏలూరు మాసం. మాసం పేరేంటి? ఏలూరు. అది యూదా మాసాల పేర్లు అనమాట, ఏలూరు అనేది. కనుక మాసాల పేర్లు వాళ్ళ భాషలో రాయబడ్డాయి. కనుక ఎన్ని దినాలు పూర్తి చేశారు? 52 దినాలంటే ఒక నెల ఎన్ని దినాలు? 22 దినాలు. కరెక్ట్గా చెప్పాలి. 52 అంటే 30 దినాలు, ఒక నెల, 22 రోజులు. ఒక నెల 22 రోజుల్లో ఇది పూర్తి అయిపోయింది. అంటే ప్రాకారం కట్టడం అంటే అంత తేలికైన విషయం కాదు. మరి రాత్రింబాళ్ళు కష్టపడ్డారు. అంటే ఏంటంటే మనకి ఏం తెలియజేస్తుంది? ఒక పక్కన పని చేస్తున్నారు, ఒక పక్కన ఆయుధం పట్టుకున్నారు. ప్రార్థన చేస్తూనే పని చేస్తున్నారు, ప్రార్థన చేస్తూనే పని చేస్తున్నారు, ప్రార్థన చేస్తూనే పని చేస్తున్నారు. ధైర్యాన్ని విడిచిపెట్టలేదు. వాళ్ళకి దేవుడి గురించినటువంటి విషయం చెప్తూనే ఉన్నాడు, ప్రోత్సాహపరుస్తూనే ఉన్నాడు. కనుక మరి దేవుని వల్ల ఇది జరిగిందనే విషయము వీళ్ళ వరకే కాదు, శత్రువు కూడా తెలిసింది. శత్రువుకు తెలిసింది, అన్ని జనులకు తెలిసింది. కనుక వాళ్ళు బహుగా భయపడి ఇది వీళ్ళ దేవుడి వల్లనే ఈ పని జరిగిందని వాళ్ళు కూడా ఒప్పుకుంటూ వచ్చారు. కనుక ఇది చివరి సాక్ష్యం. శత్రువు కూడాను భయపడే పరిస్థితి. అది ఎలా సాధ్యం? ఇది మామూలుగా ఇతను బలహీనంగా ఉన్నాడు అనుకోండి, అతను వెళ్ళటమే ఒక గొప్ప విషయం. ఎందుకంటే అతని యొక్క సౌకర్యమైన జీవితాన్ని, సుఖవంతమైన జీవితాన్ని వదిలిపెట్టేసి మరి అక్కడికి వెళ్ళి వాళ్ళ కోసం పగలు రాత్రులు మేము కేవలము మా బట్టలు తీయటానికి తప్ప, ఉతికించుకోవడానికి తప్ప మేము ఇంకా అక్కడే నిలబడి రాత్రి వాళ్ళు అక్కడే పని చేస్తామని చెప్పి ఒక చోట వచ్చిన. కనుక ఎంతగా తను ఒక్కడే కాకుండా అంతమంది యూదుల్ని కూడా ఆ గోడ కట్టడానికి ఎంతో ప్రయాసపడతా వచ్చారు. మరి మాకు ధైర్యం చాలలేదని వాళ్ళు అన్నారు. వాళ్ళని ప్రోత్సాహపరుస్తూ వచ్చాడు. శత్రువు మాటమాటికి వాళ్ళు పొగదీస్తున్నాడు, మాటమాటికి భయపెడుతున్నాడు. అయినా కూడా వాళ్ళు నెహెమ్యా వలన ధైర్యం తెచ్చుకుని ఆ పనిని ముగించాడు. కనుక మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మరి శత్రువు ఎంత బలవంతులైనా కూడా మన దేవుడు వాళ్ళ శత్రువు కంటే కూడా బలమైన వాడు. మన దేవుడు మన పక్షంగా యుద్ధం చేయండి. ఆఖరిగా ఒక వచనాన్ని చూసుకుని మనం ముగించుకున్నాం. అది కూడా మనకు బాగా తెలిసిన వచనమే. 1 యోహాను 4:4. నేను చదువుతున్నాను. చిన్నపిల్లలారా, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. అది
జయం తప్పకుండా ఇస్తాడు. ఈ జయానికి ఏం కావాలి? ఇప్పుడు వీళ్ళకి ఏం కావాలి చెప్పండి? లోకమును జయించిన విజయము, లోకం జయించిన విజయము నుండి ఆయన మీరు చెప్పండి. ఆ వాక్యం ఎక్కడో తెలియదా? ఇదే యోహాను పత్రికలో తెలియదు. సరే సరే, మంచిది. జ్ఞానాలు 5వ అధ్యాయము, ఇదే యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం చదవండి. 5వ అధ్యాయం 4వ వచనం అండి, చదవండి. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. అందరం చదువుకుందాం మళ్ళీ ఒకసారి. అందరం దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. మొట్టమొదటి విశ్వాసం ఎవరిలో ఉంది? నెహెమ్యాలో ఉంది. నెహెమ్యా విశ్వాసంతో ప్రార్థన చేశాడు. ఉపవాస ప్రార్థన, లాంగ్ ప్రేయర్ చేశాడు. తర్వాత షార్ట్ ప్రేయర్ చేశాడు రాజుగారి దగ్గర. రాజుగారి ప్రార్థన విన్నాడు కనుక ఆ కార్యాన్ని సఫలపరిచే దేవుడికి నేను మొరపెట్టుచున్నాను అన్నాడు. ఆ విధంగా సఫలం చేయమని అడిగాడు. సఫలం జరిగింది. రాజుగారు ఒప్పుకున్నాడు. పాకెట్లు ఇచ్చాడు, మరి సామాన్లు ఇచ్చాడు. అవి తీసుకుని బయలుదేరాడు. ఆ విశ్వాసంతో వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితులన్నీ కూడా భిన్నంగా ఉన్నాయి. శత్రువు ఎంతగానో దాడి చేస్తున్నారు, ఎంతగానో వాళ్ళని బలహీనపరచాలని చూస్తూ వస్తుంటే యోధులు భయపడ్డారు. అయినా కూడా వాళ్ళని ధైర్యపరిచి వాళ్ళ చేత రాత్రింబవళ్ళు వాళ్ళ చేత పనిచేస్తూ వచ్చాడు. అంతేగాని నేనున్నాను, నా రాజుగారు ఉన్నారు అని అంటలేదు. మన పక్షంగా ఎవరు కార్యం చేస్తున్నానని చెప్తున్నాడు? దేవుడి కార్యం చేస్తున్నానని చెప్తున్నాడు. దీనివల్ల తన విశ్వాసం వేరే వాళ్ళకి వచ్చింది. ఆ అనుజనులకు అందరికీ, అనుజనులు కాదు యూదులందరికీ ఆ విశ్వాసం వచ్చింది. అందువలన 52 రోజుల్లో ఆ ప్రకారాన్ని పూర్తి చేశారు. అందువల్ల దానివల్ల అక్కడ శత్రువు ఏమనుకున్నా అంటే వీళ్ళ దేవుని వల్లనే ఈ పని జరిగిందని చెప్పి వాళ్ళు బహుగా ధైర్యపడ్డారని చెప్పి మనం చూస్తున్నాం. కనుక ఇక దీనికి కారణం 2 వచనాలు గుర్తుపెట్టుకోవాలి. యోహాను 4:4 ప్రకారంగా మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించుదురు. లోకం జయించిన విజయము మన విశ్వాసమే. 2 వాక్యాలు గుర్తుపెట్టుకుని ఆ విశ్వాసంతో మన ఎంత కష్టమైన సమస్యను వాటిని మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయడం ద్వారా ప్రభు మనకి విశ్వాసాన్ని, మన యొక్క యథార్థతని, మనలో ఉన్నటువంటి మన దిన మనస్సును బట్టి తప్పకుండా ప్రభు మనకి ఇచ్చేవాడుగా, మన ఆలపించి మనకి ప్రార్థనలకు జవాబు ఇచ్చేవాడుగా ఉంటాడు. దేవుడి వాక్యం దీవించింది.